హాయ్ నమస్తే, నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళా హోమ్ ఆర్ట్స్ ఛానల్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి. మనం స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు చాలా క్లాత్లు మిగులుతాయి కదా, ఆ క్లాత్లతోటి మనం బ్లౌజెస్కి, డ్రెస్సెస్కి లత్కాన్స్ ఎలా చేస్తాం. ఇది వచ్చేసి క్లాత్ ఫర్ అనమాట. ఫర్ యూజ్ చేస్తున్నాను. మనం సాఫ్ట్ టాయ్స్ చేసుకుంటాం కదా, దాంట్లో మిగిలింది. నేను ఇవి 2 ఇంచెస్ కింద స్క్వేర్ పీసెస్ కట్ చేస్తున్నాను. మనం ఎంతైనా సైజ్ తీసుకోవచ్చు. చూడండి, సైజు మన సైజ్ బట్టి మనకి లత్కాన్ హైట్, అదే లత్కాన్ ఎంత పొడుగు అనేది డిసైడ్ అవుతుంది. దాన్ని బట్టి మీరు లత్కాన్ పొడుగు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. తీసుకున్నాక నేను ఇలా విధంగా స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్ చేశాక దాన్ని తిరగవేస్తే రివర్స్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని కోన్ షేప్లో, ఒక క్యాప్ షేప్లోకి రౌండ్గా కట్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ పీస్ని ఇలా ఒక క్యాప్ సైజు, ఒక కోన్ షేప్కి కట్అవుట్ చేసుకోవాలి. మనం ఫర్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకుని కట్ చేసుకుంటే ఫర్ నీట్గా ఉంటుంది. ఇలా కట్అవుట్ చేసుకున్నాక బీడ్స్, ఇవి హ్యాంగింగ్స్ దొరుకుతాయి బయట. ఈ 2 హ్యాంగింగ్స్ తీసుకున్నాను నేను లత్కాన్ థ్రెడ్కి. ఫస్ట్ దీన్ని ఇలా ముడి వేసేసుకుని మిగతా మనం ఆల్రెడీ ఫర్తో చేసుకున్న టసల్స్లా చేసుకున్నవి పీసెస్ని అటాచ్ చేయాలి. ఏ విధంగా అటాచ్ చేయాలో చూడండి. ఇది మన లత్కాన్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత వచ్చే లుక్. నెక్స్ట్ వచ్చేసి నేను వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో లత్కాన్ తయారు చేద్దాం అనుకున్నాను. దీనికి వైట్ క్లాత్, బ్లాక్ క్లాత్ తీసుకున్నాను. ఇది కూడా మిగిలిన క్లాతే. దీన్ని ఫస్ట్ 3 ఇంచెస్ కింద ఒక కోన్ షేప్లా కట్ చేస్తున్నాను. చూడండి, అంటే మొత్తం 2 వైపులా 3 వైపులా కోన్కి 3 ఇంచెస్ ఉండాలి. ఇప్పుడు వైట్ క్లాత్ 2 ఇంచెస్ తీసుకుని మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నాను. మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నది మనం ట్రయాంగిల్ కట్ చేస్తాం కదా, ట్రయాంగిల్కి ఇలా ఫోల్డ్ చేసి ఇలా పైన పెట్టి ఓవర్లాప్ చేస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాక ఇలాగా నెక్స్ట్ దాన్ని అటువైపు తిప్పి ఒక కుట్టేసుకుంటే కనుక మనకి అటు సైడ్కి వస్తాయి ఫ్రిల్స్. ఇలా చూసుకుని కుట్టుకోవాలి. ఇలా స్మాల్ ఫ్రిల్స్ పెట్టుకుంటూ జాగ్రత్తగా కుట్టుకోవాలి. చిన్నవి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇది వచ్చేసి డోరీ థ్రెడ్ తీసుకుని చూడండి, ఇలా పైకి స్టిచ్ తీసుకోవాలి. ఎక్కడైతే థ్రెడ్ ఫస్ట్ కిందకి పెట్టామో అక్కడి నుంచి క్రాస్గా పైకి తీసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ తీసుకున్నాక దీన్ని వెనక్కి రివర్స్ తిప్పుకుంటే కనుక, ఇలా పుల్ చేసుకుంటూ తిప్పితే కనుక మనకు కోన్ షేప్ కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు మిగిలిన థ్రెడ్ని ముడి వేసుకుని లేకపోతే కట్ చేసుకోవచ్చు.
ఇది మామూలు డోరీ థ్రెడ్ తీసుకున్నాను నేను వైట్. ఈ డోరీ థ్రెడ్ని కనుక ఓపెన్ చేస్తే ఇలా 3 థ్రెడ్స్ వచ్చినాయి నాకు. ఒక్కొక్క డోరీలో 3 థ్రెడ్స్ని చేశాడు కాబట్టి నేను ఓపెన్ చేసి ఒక్కొక్క థ్రెడ్కి ఒక్కొక్క లత్కాన్ని అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేస్తే కనుక లుక్ ఈ విధంగా వచ్చింది. దీనికి నేను కుందన్స్తో మనకి కుందన్స్ దొరుకుతున్నాయి కదా, కుందన్స్తో ఎడ్జెస్ పైన అంటే వైట్కి బ్లాక్కి మధ్యలో ఎడ్జెస్ మధ్యన నేను ఇలా డిజైన్ చేశాను. ఇక వచ్చేసి ఇది నెట్ క్లాత్ మీద పికాక్ డిజైన్ వచ్చింది. ఆ పికాక్ డిజైన్ చుట్టూతా నేను ఒక రెక్టాంగిల్ షేప్ లాగా నేను డ్రా చేసుకుని కట్ చేశాను. ఇది నెట్ కాబట్టి లైనింగ్ కూడా తీసుకోవాలి. ఇలా ఎడ్జెస్ చూడండి, ఇలా 3 ఎడ్జెస్ కుట్టుకోవాలి. ఒక సైడ్ ఉంచేయాలి, ఎందుకంటే మనం తిరగబెట్టాలి కాబట్టి క్లాత్ తిరగేసుకుని దాంట్లో స్టఫింగ్ చేసుకోవడం కోసం. ఇంకో పీస్ ఇలా ట్రయాంగిల్లా కుట్టుకుంటున్నాను చూడండి. ఇలా దీంట్లో పింక్ అండ్ ఆరెంజ్ ఉన్నాయి. ఇలా ట్రయాంగిల్స్ కూడా స్టిచ్ చేసుకుని దాంట్లో స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా 3 సైడ్స్ స్టిచ్ చేసిన పీస్ని తీసుకుని ఆల్రెడీ స్టిచ్ చేశాను చూడండి. దీన్ని రివర్స్ చేస్తున్నాను. ఇప్పుడు రివర్స్ చేశాక దీంట్లో ఇప్పుడు మనం స్టఫింగ్ చేద్దాం. కార్నర్స్ని షార్ప్గా ఓపెన్ చేసుకుంటే మన లత్కాన్ నీట్గా లుక్ ఉంటుంది. దీంట్లో స్టఫింగ్ నేను కాటన్ యూజ్ చేస్తున్నాను. ఇలా కాటన్ని స్టఫ్ చేసుకున్నాక నెక్స్ట్ మనం ఎడ్జెస్ని లోపలికి ఫోల్డ్ చేసుకుని నీడిల్తో కుట్టుకోవాలి. చూడండి, దీనికి కూడా ట్రయాంగిల్కి కుట్టేశాను, దీనికి కూడా స్టఫ్ అయిపోయింది. ఈ విధంగా 4 పీసెస్ చేసుకున్నాక ఇది వచ్చేసి బీడ్స్ థ్రెడ్కి, ఇది బీడ్స్ చైను. ఇంట్లో ఉన్న బీడ్స్ చైన్కి నేను ఇలా లత్కాన్ని అటాచ్ చేస్తున్నాను. లత్కాన్ని అటాచ్ చేస్తూనే అట్ ఏ టైం మనకి లోపలికి కూడా ఎడ్జెస్ని లోపలికి ఇన్సైడ్కి ఫిల్ చేసుకుని జాగ్రత్తగా కుట్టేసుకోవాలి. ఇలా నెక్స్ట్ ఈ డిజైనింగ్ ఎలాగా అని చూస్తున్నాను. జస్ట్ ఇలా ఎడ్జెస్కి అయితే 2 వస్తాయి, పైన వచ్చేసి పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంకా వచ్చేసి ఇది నా దగ్గర ఉన్న ఒక లాకెట్ అనమాట, గోల్డ్ లాకెట్ని ఇలా మధ్యలో అటాచ్ చేశాను. ఇంకా చైన్స్, బీడ్ చైన్స్ తీసుకుని కింద ఇలా అటాచ్ చేశాను. ఇది వచ్చేసి ఆర్గంజా క్లాత్లో ఇలా సర్కిల్స్ ఒక్కొక్క లత్కానికి 4 సర్కిల్స్ కింద కట్అవుట్ చేసుకోవాలి. ఈ 4 పీసెస్ని పెట్టుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకుని మధ్యలో పీస్ని కట్అవుట్ చేసుకోవాలి. కట్అవుట్ చేసుకున్నాక నేను ఇంకో క్లాత్ తీసుకుంటాను దీని మీదకి. ఇది కూడా ఆల్రెడీ బ్లౌజ్లో కొంచెం పీసే మిగిలింది. ఇలా తక్కువ పీస్తో కూడా మన లత్కాన్ని తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ షేప్లో కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక ఇప్పుడు డోరీ థ్రెడ్ తీసుకుందాం. డోరీ థ్రెడ్ తీసుకుని ఇలా హోల్ పెట్టాం కదా కట్అవుట్ చేసిన తర్వాత, ఆ హోల్లోంచి డోరీ థ్రెడ్ని పుల్ చేసుకుని నాటేసుకుని ఇప్పుడు దీన్ని పైన ఈ సర్కిల్స్ని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తా ఒక స్టిచ్ తీసుకోవాలి. దీనిపైన ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో మనం ఇప్పుడు కట్అవుట్ చేసుకునే వేరే పీస్ ఉంది కదా, ఆ పీస్ని దీనిపైన అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఈ పీస్ తీసుకుని 1/2 ఇంచు గ్యాప్ వదలాలి. దీనికి సెకండ్ పీస్కి 1/2 ఇంచ్ గ్యాప్ వదిలి దీన్ని ఎలా అటాచ్ చేయాలో చూద్దాం.
మన ఇదండి కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంది. ఇక పట్టు క్లాత్ ఉంటుంది కదా, పట్టు బార్డర్స్, అవి బొట్టు బార్డర్స్ని ఇలా 3 సైడ్స్ స్టిచ్ చేశాను. ఇలా కట్అవుట్ చేసుకుని పీస్ రెక్టాంగిల్ షేప్లో బార్డర్ని. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుంటే మనకి ఇలా బ్యాగ్ లాగా వస్తుంది. ఈ దీంట్లో మనం స్టఫింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేది స్టఫింగ్ కోసం నేను కాటన్ యూజ్ చేస్తున్నాను. కాటన్ని స్టఫ్ చేసుకున్నాక నెక్స్ట్ అదే క్లాత్లో ఇలా పీసెస్ కట్ చేసుకున్నాను. దీనికి వచ్చేసి 2 ఇంచెస్ 4 ఇంచెస్ అలా లెంగ్త్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను, 2 ఇంచెస్ విడ్త్. ఇప్పుడు ఈ డోరీ థ్రెడ్ ఉంది కదా, ఈ డోరీ థ్రెడ్ని 3 పీసెస్ కింద కట్ చేశాను. 2 ఈక్వల్, ఒకదానికి 2 ఇంచెస్ మధ్యలో దానికి కొంచెం పొడుగు పెట్టుకున్నాను, 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట. ఈ క్లాత్ని ఇలాగా మనం డోరీస్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఇదండి లత్కాన్ మొత్తం స్టిచ్ అయిన తర్వాత బీడ్స్ కూడా దానికి పైన ఇలా రౌండ్ ఒకటిని కోన్ షేప్ ఒకటి వేసాను. ఈ విధంగా ఉంది లుక్.